దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి ధ్యానిస్తున్నాము. 3వ అధ్యాయంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము సహోదరులు ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని మనము ధ్యానించాము. అంటే ఎల్లప్పుడూ కూడా సహోదరులు అనే వారిని మనం ప్రేమించబద్దులమైన, ఒకవేళ ప్రేమ మరి లేకపోతే వాడు మరణములోనికి మరి మరణమందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ ప్రేమించువాడా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మనము ధ్యానించి ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అసలు ఎంత ఖచ్చితమైన స్టేట్మెంట్ ఇక్కడ యోహాను భక్తుడు సెలవిస్తున్నాడంటే, మనము సహోదరులు ద్వేషిస్తే నరహంతకులతో సమానముగా ఆ నరహంతకులకు నిత్య జీవములో పాలు లేనట్లుగా మీరు ఎరిగి ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యము మరి సెలవిస్తా ఉన్నది, ప్రేమ గురించి బోధిస్తా ఉన్నది, ద్వేషము మానుకోమని చెప్తుంది. ఆ ద్వేషము ఎక్కడికి లీడ్ చేస్తుందంటే మరి అది నరహంత నరహత్య చేసేంత ఆ ఘోరమైన దుష్కార్యానికి లీడ్ చేస్తా ఉన్నది. అది నరహత్య చేసినంత సాదృశ్యం అవుతా ఉన్నది. మరి ఆ నరహంతకులు యందు మరి నిత్య జీవము లేదు. ఒకవేళ మీరు మరి సహోదరులు ద్వేషించేవారై ఉన్నారా, మీరు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. ఈ ద్వేషం అనేది తాత్కాలికంగా కలిగేది కాదండి. ఇది హృదయంలో మరి ఒక లోతుకు పాతుకుపోయినటువంటి మరి స్థిరపడిపోయిన ఒక ఆలోచన. మరి ఈ యొక్క ఈ పైకి ఈ ద్వేషము కనపరిచేంత వరకు ఆ లోపల ఎంతో కాలంగా అది ఉడిగిపోయి ఆ ద్వేషము, ఆ కోపము అవన్నీ కూడా లోపల పెచ్చురిల్లిపోయి అది బయటికి బహిర్గతం అవుద్ది. అంటే ఈ యొక్క లోపలుండే ద్వేషము మానవుని ఏం చేస్తుందంటే మరి ఆ యొక్క ఘోరమైన దుష్కార్యంగా మానవుని సాటి సహోదరుని చంపేంతగా కోపములోకి మరి తీసుకొని వెళ్తా ఉన్నది. అసలు బైబిల్ గ్రంథంలో మరి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నరహత్య చేయకూడదనేది ఖచ్చితమైన ఆజ్ఞగా ఇచ్చాడు. నిర్గమకాండములో ఆ 10 ఆజ్ఞలను మనం చదివితే గనక అందులో ఒక ఆజ్ఞ 20:13 నిర్గమకాండములో నరహత్య చేయకూడదు. ద్వితీయోపదేశ కాండము 5:17లో నరహత్య చేయకూడదని అది ఖచ్చితమైన ఆజ్ఞగా ఇచ్చాడు. ఎందుకు? నరహత్య చేయటం వల్ల జరుగుతున్నది ఏంటంటే మరి సంఖ్యాకాండము 35:33లో నరహత్య చేయటం వల్ల ఏమి ఘోరము జరుగుతుందంటే, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలగదు. ఈ యొక్క నరహత్య చేయటం ద్వారా ఏమి జరుగుతుందంటే దేశమే పాడైపోతోంది, దేశమే అపవిత్రపరచబడుతోంది. ఎవరైతే చంపబడ్డారో ఆ ఒలికించబడిన రక్తము మరి అది భూమిలోకి వెళ్ళిపోతా ఉంది. మరి దేశాన్ని అపవిత్రపరుస్తా ఉన్నది. మరి దేశం మీదకి శాపము, దేవుని ఉగ్రత వస్తున్నది.
కనుక నరహత్య మీరు చేయకూడదు. ఎందుకంటే మానవుని రక్తము ఎంతో విలువైనది. మానవుని యొక్క రక్తమే వాని ప్రాణమైనది గనక ఎవరైతే ఆ ప్రాణాన్ని తీసివేస్తున్నారో, ఎవరైతే ఆ రక్తాన్ని చిందిస్తున్నారో వారు నరహత్య చేస్తున్నారు. మరి ఆ నరహత్య అనే దానికి ప్రాయశ్చిత్తము లేదు. రక్తము మరి చిందించిన వాని దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగుదు. అంటే ఎవడైతే రక్తము చిందించటానికి కారణమయ్యాడో వాడి రక్తము మరలా చిందించబడితేనే కానీ అక్కడ ప్రాయశ్చిత్తము కలగదు. అంటే మానవులు ఒకవేళ ఈ యొక్క రక్తము కార్చి చంపివేస్తే వారికి మరి తిరిగి మరి ఎప్పుడు అది ఆ నరహత్యకు సంబంధించిన ఆ దోషము, నరహత్యకు సంబంధించిన దేవుని దృష్టిలోని అపరాధము ఎప్పుడు అది చెల్లించబడుద్దంటే మరి ఆ యొక్క ఆ నరహత్యకు సంబంధించిన పాపము ఎప్పుడు పరిహరింపబడుద్దంటే ఎవరు చంపాడో వాని యొక్క రక్తము ఒలికించబడినప్పుడే గాని ఆ పాపానికి పరిహారం లేదు అని చెప్తున్నాడు. అంటే సహోదరుని ద్వేషించుట అనేది ఎంత పీక్ అయినటువంటి, ఎంత ఘోరమైన మరి పాపమో చూడండి. సహోదరుని ద్వేషించాడంటే వాడిని మరి ఇక్కడ బైబిల్ గ్రంథము నరహంతకులతో పోలుస్తా ఉన్నది. ప్రభు మరి ఆ యొక్క మరి కొండ మీద ప్రసంగం చేయనప్పుడు నరహత్య గురించి అక్కడ స్పష్టంగా మాట్లాడాడు. బైబిల్లో మీకు ఆజ్ఞ ఇవ్వబడింది నరహత్య చేయవద్దని. కానీ మరి నేను చెప్పే మాట ఏంటని అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చూస్తే గనక నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విమర్శకు లోనగునంటే వాడు తీర్పులోకి వెళ్ళిపోయాడు. వాడికి నరహత్య చేయువాడు వాడు చావవలసిందే. అక్కడ ఉన్నటువంటి కట్టడ మరి పంటికి పన్ను, కంటికి కన్ను. నరహత్య చేశాడా వాడిని మరి అట్టి విధంగానే చంపి వాడి రక్తము ఒలికించాలని ఇక్కడ వారికి ఇవ్వబడిన ఆజ్ఞలు ఉన్నాయి. నరహత్య చేయువాడు మరి విమర్శకు లోనగును, తప్పనిసరిగా తీర్పు లోనగునని మీకు ఆల్రెడీ ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడింది. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఎవరైతే ఈ సహోదరుని కోపపడుతున్నారో వారందరూ కూడా తీర్పు ఎదుట మరి ఇక్కడ మరి నిలబెట్టబడతారు. సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. అంటే మరి ఆ తీర్పులు ఎన్ని రకాలుగా ఉన్నాయో కదా. కింద లోయర్ కోర్టు, మరి తర్వాత మిడిల్ కోర్టు, అప్పర్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, ఇట్లా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అట్టి విధంగా మహాసభకు లోనగును. అంటే అంత్యకాలపు తీర్పు మహాసభ ఎప్పుడు జరుగుదండి? ఈ లోకమంతటికి తీర్పు జరిగినప్పుడు మరి ఆ లోక సభ, ఆ మహాసభ జరుగుద్ది. అక్కడ వాడు ఆ నరహంతకుడు ఆ తీర్పులో నిలబెడతాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే కోపపడితేనే అతను ఆ మహాసభలో నిలవబెట్టబడుతున్నాడు. మరి ఇక వాడు ఎదుటి వారిని మరి సాటి సహోదరుని ద్రోహిగా అంటే ద్వేషము పెంచుకొని అతను ఒక ద్రోహిగా పరిగణిస్తున్నాడా వాడు నరకాగ్నికి లోనగును. అంటే ఈ యొక్క ఎంత మరి మరి ఘోరమైన కార్యంగా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. మీరు నరహత్య చేయవద్దు. నరహత్య చేస్తే మీరు జడ్జిమెంట్ పాలవుతారు. కానీ మీరు నరహత్య చేయకుండానే మీ సహోదరుని మీరు ద్వేషించి అతను గనక అతని మీద కోపపడ్డావా, అతను చూచి వ్యర్థుడా అని చెప్పావా, అతను చూచి ద్రోహి అని నువ్వు అభివర్ణించావా, నీవేమైపోతావు? నరకాగ్ని పాలయ్యేటువంటి ఆ తీర్పులోకి నీవు వెళ్తూ ఉన్నావని
ఇక్కడ ప్రభు వారికి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలము. బైబిల్ ఏం చెప్తుంది? మరి నేనేం చెప్తున్నాను మీకు? బైబిల్ మీకు ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథంలో మీకు అనేకమైన వాటిని ఇలా చేయండి, ఇలా చేయండి అని, ఇలా చేయవద్దని మీకు చెప్పింది. కానీ వాటి విషయంలో నేను ఏం చెప్తున్నాను? నువ్వు కోపపడితేనే, నువ్వు మరి నీ సహోదరుని చూసి వ్యర్థుడాన్ని చెప్తేనే అనేకమైన సార్లు మనం ఇలాగున ప్రవర్తిస్తామండి. ఎదుటి వారిని ఇదే విధంగా మనము తృణీకరిస్తాము. ఎదుటి వారిని వేస్ట్ ఫెలో అని మనం చాలా విధాలుగా మాట్లాడతాము. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పోలికలో, మరి ఆయన స్వరూపులో పుట్టిన వారిని మనము వేస్ట్ గా పరిగణించకూడదు. అంతేకాదు వారిని మనము తృణీకరించకూడదు, వ్యర్థుడా అని చెప్పకూడదు, ద్రోహి అని చెప్పకూడదు. అబ్బా చూడండి, యు ఆర్ వేస్ట్ అనే మాట మనము చెప్పకూడదంట. మరి ఆ జడ్జిమెంట్ లో మనము నిలబడతామంట. పూలని ఎవరినైనా అన్నామా, ఇక అంతే, మనము ఆ యొక్క అగ్నికి, నరకాగ్ని పాలవుతామా, పాలు అవుతామంట. ఎదుటి వారిని నువ్వు వ్యర్థుడా అని చెప్పినా కూడా మరి ఇట్టి విధంగా నీవు మరి ఆ యొక్క అగ్ని పాలవుతావు, నిత్య నరకాగ్ని పాలవుతావు. ద్రోహి అని చెప్పావా, ఎదుటివాడిని కించపరిచి మాట్లాడావా, ఎదుటివాడిని తృణీకరించి మాట్లాడావా, సహోదరులు అనుకున్న వారిని ఈసడించుకొని మాట్లాడావా? జరగదా అండి? కుటుంబాలలో, ఈ సంబంధ బాంధవ్యాలలో ఇట్టి విధంగా ఎదుటి వారిని తృణీకరించి అణిచివేసి అసలు సాటి మానవుడు అని కూడా చూడకుండా ఎంతో విధంగా మరి కించపరిచేటువంటి విధంగా ట్రీట్ చేస్తారు. అసలు హృదయాలన్నీ గాయం చేసేస్తారు. అసలు ఆ మాటలతో, ఆ కత్తిపోటు వంటి మాటలతో అసలు నిజంగా ఎంత ఘోరంగా కొన్నిసార్లు సాటి సహోదరులు, సొంత సన్నదములు, ఒకే రక్తములో నుంచి మరి పంచుకొని పుట్టిన వారు కూడా ఈ విధంగా మరొకరిని తృణీకరిస్తా ఉంటారు, మాటలలో హింసిస్తా ఉంటారు. లేవి కాండము 19, 16, 17లో నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు భక్తుడు? నరహత్య చేయువాను మన నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు. నరహత్య చేయువాడు తీర్పుకు లోబడతాడు. నరహత్య చేయువాడు మరి అదే శిక్షకు పాత్రుడవుతున్నాడు. అంటే సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికే చీకటిలో ఉన్నాడు. అంటే ఈ యొక్క ద్వేషం అనేది మానవుని పాపములోకి, చీకటిలోకి, అపరాధములోనికి, క్షమించబడరాని నేరములోకి, నిత్య మరి నరకాగ్నికి పాలు చేసే విధంగా మానవుని తోడుకొని వెళుతుంది. యోహాను మరి ప్రేమ అనే దాని గురించి ప్రత్యేకంగా నొక్కి వక్కాణిస్తూ మనం ఎల్లప్పుడూ కూడా ప్రేమతో నింపబడి ఉండాలి. ఈ ప్రేమే ప్రతిదానికి మూలమైనది. ఈ ప్రేమతోనే నిత్య జీవానికి మనం వెళ్ళగలము. గాని మన లోపల ఎటువంటి వ్యతిరేకమైన భావం కూడా చూపిన మనము నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామని ఇక్కడ మరి భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే అది కేవలము చిన్న పాపం కాదు. మనం ఏమనుకుంటాం, చాలా సార్లు మరి ఎదుటి వారిని కోపం చేసేసి, వారిని మరి గాయపరిచేసి మనం ఏమనుకుంటామంటే, ఏం చేశాంలే, మరి తప్పు చేశారు, లేకుంటే మనకున్న అవగాహనలోంచి వారిని ఈసడించుకొని మన ఇష్టానుసారంగా మనం బిహేవ్ చేస్తాం, అంతటితో మనం మర్చిపోతాం. కానీ దాని తాలూకు ఆ ప్రభావము మన మీద మరి ఎంతగా పడుతున్నదన్నది ఆ తీర్పులోకి మనలో తోడుకొని వెళుతుందని మరి దేవుని ఎదుట, మహాసభ ఎదుట మనము నిలబెడుతుందని మనం మర్చిపోతా ఉన్నామండి. నిజంగా అసలు మరి ఈ శత్రువులు, మరి ఎదుటి వారిని మనం శత్రువులుగా భావించి వారికి కీడి కలిగినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తామండి. శత్రువు పడినప్పుడు సంతోషించకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసం. అసలు ఎదుటి వాడి మీద నీకు శత్రుత్వమే వద్దంటే ఈ శత్రువుగా
కొద్ది మందిని మనం భావిస్తా ఉన్నాము. ఎవరు దేవునికి ప్రియంగా ఉంటారో వారికి అందరూ కూడా స్నేహితులుగా మారిపోతారని, మరి నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైతే శత్రులు సహా మిత్రులుగా మారిపోతారు. ఆ శత్రుత్వం అనేదే లేకుండా, ద్వేషం అనేదే లేకుండా, ఆ పగ అనేదే లేకుండా అందరూ కూడా మరి ప్రేమమయంగా మారిపోతారు. ఎప్పుడు నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే. అంటే ఇప్పుడు నీలో ద్వేషం ఉందంటే నీలో ఏముంది? దేవునికి ప్రీతి లేని ప్రవర్తన నీలో ఉందన్నమాట. దేవునికి ఇష్టం లేని ప్రవర్తన నీలో ఉందన్నమాట. దేవుడు ఆక్షేపించే ప్రవర్తన నీలో ఉందన్నమాట కదా. మరి అసలు ఈ యొక్క నరహంతల గురించి దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందంటే, మరి ప్రకటన గ్రంథంలో మనకు ఒక లిస్ట్ ఉంది. మరి ఎవరు మరి దేవుని రాజ్యానికి వెళ్ళరు అంటే గనక పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, 4వ కేటగిరీ నరహంతకులుగా రాయబడింది. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు మరి అగ్ని గంధకములతో మండు ఆ మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఈ నరహంతకులందరూ కూడా మరి 2వ మరణము పాలవుతున్నారు. నరహంతకుడు ఎవరు? సహోదరుని ద్వేషించువాడు, సహోదరుని మీద కోపపడువాడు, సహోదరుని మీద వ్యర్థుడాని చెప్పువాడు. వాడు ఏమవుతా ఉన్నాడు? వాడు నరకాగ్నికి పాలయ్యే విధంగా, 2వ మరణానికి వెళ్లే విధంగా నరహంతకునితో సమానంగా చేయబడుతున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? 1 కొరింథీ 6:9. ఎవరెవరిని మనము కదా మరి అన్యాయంగా ఆక్షేపిస్తామో కదా, మరి మనం అన్యాయస్తులం అయిపోయి సరైన విధంగా జడ్జిమెంట్ చేయక, ఎదుటి వారిని సరైన విధంగా ప్రేమించక, వారిలో లేని పొరపాటులు కూడా ఎత్తిపెట్టి మనము వారిని అన్యాయంగా మాట్లాడతాము. మనము అన్యాయమైన విధమైన తీర్పు తీర్చే విధానములో ఎదుటి వాళ్ళకి మనం అన్యాయం చేస్తా ఉన్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కారు, శరీర కార్యములు చేయవారు. గలతీ 5:21. నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు. ఎవరది? శరీర కార్యాలలో మరి మనుషు ఎదుటి వారిని చంపుట అనేది కూడా, ఆ ద్వేషం అనేది కూడా మరి శరీర కార్యాలను ఉన్నదండి. అంటే నిజమైనటువంటి క్రీస్తు బిడ్డ, క్రీస్తును అంగీకరించిన వాడు, క్రీస్తు స్వభావాన్ని సంతరించుకున్న వానిలో ఇక ద్వేషం ఉండదండి. ద్వేషము కరిగిపోతా ఉంటది, కోపము కరిగిపోతా ఉంటది, ప్రేమతో మనం నింపబడతా ఉంటాం. ఈ ప్రాక్టికల్ లైఫ్ లో ద్వేషము ఇదంతా కూడా మనలో పరిహరింపబడతా ఉంటది. మనలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత, ఎదుటి వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా మనలో నుంచి అంతా కూడా తుడిచి పెట్టబడతా ఉంటది. అదంతా కూడా ప్రేమతో రీప్లేస్ అవుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ఇక్కడ మీకు తెలిసి కూడా మీరు కొన్నిసార్లు ఈ విధంగా పొరపాటు చేస్తున్నారు. మరి నరహంతకులుగా చేయబడే వారికి ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీకు తెలుసు. అయినా కూడా మీరు సహోదరుల్ని ద్వేషిస్తున్నారు, సహోదరుని మీరు ఆక్షేపిస్తున్నారు, సహోదరుని మీరు ద్వేషించుట ద్వారా నరహంతకులతో మీరు సమానం అవుతా ఉన్నారు. కనుక నీ సహోదరుడి మీద నీకు కోపం వచ్చిందా? నువ్వు చేయవలసిన పనేంటి? ప్రభు చెప్తున్నాడు. నిజంగా అతనిని మరి శత్రువుగా భావించి ఇల్ ట్రీట్ చేస్తున్నావా? కానీ నువ్వు చేయవలసిన పనేంటంటే, ఒకవేళ నీవు ఎదుటివాడి మీద కోపం లేదు, ఎదుటివాడికే నీ మీద కోపం ఉంది అని తెలిసినా కూడా నీవు చేయవలసిన పనేంటంటే, నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, ఒకవేళ నీ సహోదరుని ప్రేమిస్తూనే ఉన్నావు, ఎంతో భద్రంగా చూసుకుంటున్నావు, కానీ నీ సహోదరునికి నీ మీద ద్వేషం కలిగింది,
నీ మీద కోపం వచ్చింది, నీతో అతను విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు ఎదుటి వారిని ఎట్లా ప్రవర్తించేవాడు, ఇప్పుడు నీ కోపం అంతా మరి పరిహరించబడింది. కానీ ఇప్పుడు ఎదుటివాడు ఆ కోపం అనే స్టేటస్ లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఒకవేళ అతనికి నీ మీద విరోధమైన భావం ఉన్నా కూడా, ఒకప్పుడు నీకు విరోధమైన భావం ఉన్నది, దానంతా కూడా నువ్వు సరి చేసుకున్నావు. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బాగు చేసుకున్నావు. ఒకవేళ నీ సహోదరునికి నీ మీద ఏమైనా అటువంటి విరోధము, ద్వేషం అనే భావం గనక ఉందని నీకు అక్కడ జ్ఞాపకం వస్తే, ఎక్కడ నువ్వు బలిపీఠం ఎద్దుకు వెళ్ళావు, నీ అర్పణలు చెల్లించడానికి వెళ్ళావు, నీ ప్రార్థనలు యాచనలు నువ్వు చేయటానికి వెళ్ళావు. వెళ్ళినప్పుడు అక్కడ నీకు అతని యొక్క ద్వేషము నీకు బయలుపరచబడింది, నీకు జ్ఞాపకం చేయబడింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. నిజంగా అసలు ఇది ఎంత మరి మనం అనుసరించలేని, ప్రాక్టికల్ లైఫ్ లో మనము చేయలేని ఆజ్ఞగా ప్రభు ఇక్కడ చెప్తున్నాడో చూడండి. అక్కడ ఆ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన కూర్చొని, ప్రార్థన ధూపం వేయటానికి నువ్వు మనసు నిలుపుకొని కూర్చున్న ఆ స్థలములో అర్పణము, నువ్వేదైతే దేవునికి విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలిగా మరి ఆయనకు సమర్పించుకుంటానికి నువ్వు కూర్చున్నావు, అక్కడ నీకు ఈ విరోధమైన కార్యము నీకు జ్ఞాపకం వచ్చింది. ఫలానా వ్యక్తికి నా మీద కోపము, నన్ను ద్వేషిస్తున్నాడు, మా ఇద్దరి మధ్య ఈ విషయంలో అసమాధానం ఉన్నది అని నీకు జ్ఞాపకం వస్తే, మొదట ఆ వ్యక్తితో నువ్వు సమాధానపడు. అప్పుడు నేను నీ పాపాలు క్షమిస్తానని ప్రభు చెప్తున్నాడు. మార్కు 11లో కూడా చక్కని మాట ఉంటదండి. మరి నీకు మరి నువ్వు ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడల్లా కూడా అసలు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ విరోధులను నువ్వు మొట్టమొదటగా క్షమించాలి. ఆ క్షమా అనేది నువ్వు పొందుకోకపోతే, ఆ క్షమాపణ అనేది నీ లోపల నుంచి రాకపోతే నీ ప్రార్థన ఆలకించబడదు. నిజంగా అసలు ఆ వాక్యము చదివితే నిజంగా మన ఆత్మీయ జీవితము మనము ఎట్టి విధంగా మన ప్రార్థనలో మనము ఎలాగను ముందుకు కొనసాగుతున్నాము. 11:25 మార్కులు అంటాడు, మీకు ఒక్కని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అంటే బలిపీఠము విడిచిపెట్టి మనం బయటికి వెళ్ళి వారితో క్షమాపణ అడగగలిగిన పరిస్థితి మనకు ఉండదు. వారు ఎక్కడో ఉన్నారు, మనం వారి దాకా వెళ్ళలేము. కానీ మనము చేయవలసిన పని ఏంటంటే, మనం ప్రార్థన చేయనప్పుడెలా అతన్ని క్షమించడానికి, అతని పక్షాన క్షమాపణ వేడుకోవటానికి, అతని పాపములు మన పాపముగా చేసుకొని కూడా మనము క్షమించబద్దులమై ఉన్నాం. మరి యోహాను సువార్తలో మనకి ఈ మాట మనకు చెప్పబడింది, మీరు ఎవరిని పాపములు క్షమింపనిత్తురో నేను వానికి పాపములు క్షమింపనిత్తును అని మరి దేవుని యొక్క వాక్యము ఈ క్రీస్తు ప్రభువే స్వయంగా ఆ మాటలు చెప్పాడు. అంటే పాపాలు క్షమించటానికి మనము పూనుకోవాలి. పాపాలు మరి క్షమించటానికి మనము మరి ప్రోద్బలం చేయాలి. 20:23లో అంటాడు యోహాను సువార్తలో ప్రభు చెప్తున్న మాటలు, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు విరోధమైన భావం మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ విరోధం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళదండి. నిజంగా ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలించుకొని ఆలోచించండి. ఎప్పుడైనా మనం ప్రేయర్కి వెళ్ళాము, మన ప్రేయర్ అంతా ముగించుకొని వచ్చాము, కానీ ఈ క్షమాపణకు సంబంధించిన ఈ యొక్క సహోదరుని మీద ఉన్న విరోధానికి సంబంధించిన దాని విషయంలో మన హృదయంలో మరి అక్కడ సమాధానము కలగలేదు. మరి అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించాడని మనకు నిశ్చయిత కలుగుద్దా? ఖచ్చితంగా కలగదండి. ఆ యొక్క ప్రేయర్ చేసినాక మన మనసుకు ఒక గొప్ప
ప్రశాంతత వస్తుంది, ఒక నిశ్చయిత వస్తుంది, అసలు గొప్ప బలం వస్తుంది ప్రార్థన చేసినాక. ఒక మనం ఈ దేని గురించి ప్రార్థించామో ఆ పొందుకున్నామని అది అసలు ఆ భావన ఎంతో తీవ్రంగా కలుగుద్ది. ఎప్పుడది ఈ యొక్క ఈ క్షమాపణ, సహోదరుల మీద ఉన్న విరోధం గురించిన ఆ పాప క్షమాపణకు సంబంధించిన ప్రక్రియ మనలో జరగకపోతే మన ప్రార్థన దేవుడు నిశ్చయముగా విన్నాడనే నిశ్చయిత మనకు కలగదండి. ఖచ్చితంగా కలగదు. అంటే నా ప్రాక్టికల్ లైఫ్ లో నేను మరి నేను చేసిన మరి ఆ యొక్క ప్రాక్టికల్స్ లో నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. మరి క్షమించి చేసే ప్రార్థన మరి ఎటువంటి విధంగా మనకి నెమ్మదినిస్తుంది, క్షమించకుండా కేర్లెస్ గా చేసే ప్రార్థన మరి ఎట్టి విధంగా మనని ప్రార్థన ముగించిన తర్వాత మన ఆత్మీయ మానసిక స్టేటస్ ఉంటదనేది మనము గమనించుకోవచ్చు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. దేని కొరకు పిలువబడ్డావు? నిత్య జీవానికి వారసులుగా పిలువబడ్డావు. క్రీస్తుని ఎరిగి, తండ్రిని ఎరిగి నిరంతరము ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటూ ఆ నిరంతరము ఆయనతో కలిసి యుగ యుగములు జీవించటానికి క్రైస్తవులుగా మనం పిలువబడ్డాము. క్రైస్తవులుగా యేసు రక్తంలో కడగబడ్డాము. యేసు రక్తంలో మన పాపాలు మరి క్షమించబడి ఉన్నాయి. యేసు ఆత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడతా ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ ద్వేషాలు, ఈ పగలు, ఈ క్రోధాలు, ఈ విమతాలు, విభేదాలు ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయండి? చేస్తున్నవి అంటే నిత్య జీవాన్ని నుంచి మనం దూరపరుస్తా ఉన్నాయి. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అంటే గనక సహోదరుని చూచి తృణీకరించేవారు, ఎట్టి విధంగా క్షమించని వారు, వారి గురించి ప్రార్థన చేయని వారు, వారి పాపాలు క్షమించబడును గాక అని ప్రకటించని వారు, వారి పాపాలు మరి గురించి మన హృదయంలో పాప క్షమాపణ భావన రాకపోతే, ఎవరి పాపములు మీ ఎదుటి వారి పాపములు మీరు క్షమించినడలా అప్పుడు మీ పాపములు మీకు క్షమించబడును అని ఆ కండిషనల్ ఆ బ్లెస్సింగ్ మనం పోగొట్టుకుంటామండి. అందుకే పరలోక ప్రార్థనలో ప్రభు ప్రత్యేకంగా ఈ ప్రార్థన శిష్యులకు నేర్పించాడు. మీ ఎదుటి వారిని మీరు క్షమించాలి. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఎవరెవరికి మీకు మీద విరోధం ఉందని మీకు అనిపించినా కూడా, మీకు విరోధం ఉందా, మీ మీద విరోధం ఉందని మీకు అనిపించినా కూడా మొట్టమొదటిగా ఆ ప్రక్రియ మీలో జరగాలి. ఎదుటి వారి మీద ఉన్న కోపము, ద్వేషానికి సంబంధించిన హేతువంతా తొలగిపోనట్లుగా మొట్టమొదటగా మీ ఆత్మీయ జీవితము నా సన్నిధిలో సరిచేయబడాలి. అప్పుడు మీ విజ్ఞాపన ప్రార్థనలన్నిటినీ నేను ఆలకిస్తాను అని ఇక్కడ ప్రభువు ఖచ్చితంగా చెప్తున్నట్లుగా ప్రభువు మాటలను మరి యోహాను తన మాటల్లో పొందుపరుస్తూ ఆయన ఇక్కడ చెప్తున్నట్లుగా చూడగలం. మరి దేవుడు మరి సాటి మానవుని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఉన్నదముల అక్క చెల్లుల సొంత వార రక్త సంబంధులే కాదండి, మన సంఘంలో వచ్చే మరి ఆ యొక్క సహోదరులందరినీ కూడా అదే విధంగా మనము ట్రీట్ చేయబద్దులమై ఉన్నాం, ప్రేమించబద్దులమై ఉన్నాం. ఎవరిని ఆక్షేపించొద్దు, ఎవరిని తృణీకరించొద్దు, ఎవరి మీద కోపము చేయవద్దు, ఎవరిని వేస్ట్ అని గాని ఫూల్ అని గాని మనం పరిగణించకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఆయన వలె చేయబడిన మానవుణ్ణి ఎవరిని కూడా తృణీకరించే హక్కు మనకి లేదు. ఎవరిని కూడా ద్వేషించే హక్కు మనకు లేదు. ద్వేషించామా మనమే నరహంతకులతో సమానం అవుతున్నాము. మనమే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాము. నరహంతకుల యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. కనుక ఎరిగి మనం పొరపాటు చేస్తా ఉన్నాము. ఎరిగి మనమే ఏం చేస్తున్నాం? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. కనుక సహోదరుని ప్రేమిద్దాం, సాటి వారిని ప్రేమిద్దాం, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాం. అసలు ప్రేమకు తప్ప మరి దేనికి మన జీవితాలలో
చోటు ఉండకుండును గాక. శ్రమకు తప్ప మరి దేనికి మన జీవితాలలో చోటు ఉండకుండును గాక. నిరంతరము నిత్య జీవం మనలో నుంచి ప్రవహించును గాక. ఆ నిత్య జీవానికి వారసులుగా చేయబడిన మనము నిరంతరము ఆ నిత్య జీవంలో ప్రవేశించు వరకు ఈ లోకములో క్రీస్తు ప్రభు కోరుకున్న ప్రవర్తన మనము కలిగి ఉందుము గాక. ధర్మశాస్త్ర గ్రంథము చెప్పింది కాదు గాని నేను మీతో చెప్పున్నదేమనగా, ధర్మశాస్త్రము ఆజ్ఞలను ఫ్రేమ్ చేసింది కంటికి కన్ను కంటికి పళ్ళు అంది. కానీ నా థియరీ ప్రకారంగా మీరు చేయవలసింది, నా ఎరాలో మరి నా మరి నాలో రక్షణ పొందిన మీరు చేయవలసింది, నా రక్తంలో కడగబడిన మీరు చేయవలసింది ఏంటంటే అందరిని కూడా ప్రేమించాలి. అందరిని కూడా మీరు ఆ ప్రేమతోనే ట్రీట్ చేయాలి. గాని మీలో ఎక్కడ దుష్టునికి సంబంధించిన, అపవాదికి సంబంధించిన గుణలక్షణం మీలో ఉండటానికి వీలు లేదు. నన్ను మీరు ఇంకా అర్థం చేసుకోండి. నన్ను ఎరుగుటే నిత్య జీవము, తండ్రిని ఎరుగుటే నిత్య జీవము. మేము ఏమై ఉన్నామో, మా గుణ లక్షణాలు ఏమై ఉన్నాయో వాటిని మీరు ధ్యానించండి. ఆ పోలికలోకి మీరు మార్చండి. మీరు ఎంత పాపి అయినా, ఎంత దుర్మార్గులైనా, నేను మిమ్మల్ని క్షమించి నేను మిమ్మల్ని ఎలా దరి చేర్చుకున్నానో అదే విధంగా మీ సహోదరు ఎడల కూడా మీరు అట్టి విధంగా ప్రవర్తించాలని ఉదయకాలము మనం ఎవ్వరం కూడా ఆ నరహంతకుల స్టేటస్ మనం వెళ్ళకూడదు. నిత్య జీవానికి వారసులమైన మనము ఆ స్టేటస్ లోనే నిలబడాలని ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మనమందరం కూడా నిత్య జీవములో నిలిచి ఉందుము కాక. ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.